రహస్య జ్ఞానకాండ సారం అనేది ఒక అద్భుతమైన గ్రంథం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు తప్పకుండా చదవవలసిన తెలుగు పుస్తకాల్లో ఇది ఒకానొక పుస్తకంగా మనకు రికమెండ్ చేశారు. దాన్ని అనుసరించి మనం కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం. ఇది 19వ ఎపిసోడ్. సో లెట్స్ గో టు దట్ టాపిక్. ఇంకా మనకు వెలుపల వస్తువుగా ఆబ్జెక్టివ్ రియాలిటీ, బాహ్య ప్రపంచం ఉన్నదనుట మొదట దాని గురించి విను. గోడ మీద బొమ్మలను చిత్రించినప్పుడు ఆ చిత్రములు ఆధారంగా గోడ ఉన్నది. అట్లే జగత్తు అను చిత్రానికి కూడా ఆధారమైన పదార్థం ఒకటి ఉండవలే. అనగా గ్రహించుచున్న మనం కాక మన చేత గ్రహింపబడుచున్న బాహ్య ప్రపంచం వేరుగా ఉండవలే. నిజమే, రెండు పదార్థాలు ఉన్నప్పుడు వానిలో దాని యొక్క స్వరూపమైన విస్తృతి అంటే మ్యాగ్నిట్యూడ్ను గ్రహించినప్పుడు మొదటి దానిని అవధిగా డిమార్కేషన్గా చేసి రెండవ దాని యొక్క స్వరూపాన్ని గ్రహిస్తాం. ఈ అవధినే అపాదానమని చెప్తారు. హిమాలయాల నుండి గంగ పుట్టింది. గంగ యొక్క స్వరూప విస్తృతిని హిమాలయాలను అవధిగా చేసుకొని అక్కడ నుండి గ్రహింపవలసి ఉన్నది. అప్పుడు హిమాలయము గంగకు ఆపాదానం మగును, అంటే అక్కడ జర్నీ మొదలయ్యింది. ఆ విధంగా నువ్వు బాహ్య ప్రపంచం అని చెప్పుతున్న దానికి ఏది అపాదానము, దేనిని అవధిగా చేసుకొని దాన్ని గ్రహింపవలే? నా శరీరమే అవధి, ఎలుపుల నాకు గోచరించుతున్నదంతయు బాహ్య ప్రపంచం అని నువ్వు అనొచ్చు. కానీ నీ పైనున్న వస్త్రములు నీకు ఎట్లు గోచరించుచున్నవో అట్లే నీ శరీరం కూడా నీకు గోచరించుతున్నది. కాబట్టి శరీరం కూడా నీకు బాహ్యంగా కనపడే ప్రపంచంలోని భాగమే. కాబట్టి అది అవధి కాదు. సో అయ్యా, అట్లైనచో శరీరమును బాహ్య ప్రపంచమును భాషింపచున్నది నా ఆత్మ. అది అవధిగా దాని చేత భాషింపచేయబడుచున్న శరీరంతో కూడా ఈ ప్రపంచమంతా వెలుపల ఉన్నది అని నువ్వు అనవచ్చు. కానీ భాషకమునకు ఎలుపల దాని చేత భాషింపబడుచున్న భాష్యము, భాషకం అంటే ఇల్యూమినేషన్ అండ్ ఇల్యూమినేటర్. అంటే ఒక లైట్ వేసామనుకోండి, ఆ వెలుగులు విరజమ్ముతూ ఉంటుంది, అది ఇల్యూమినేటర్ అంటే. ఆ భాషకమునకు వెలుపల దాని చేత భాషింపజేయబడుచున్న అంటే ఆ విడుతులు ప్రసరింపజేయబడినప్పుడు ద విచ్ ఈస్ ఇల్యూమినేటెడ్గా ఉండునని చెప్పుట వీలు లేదు. దీపము యొక్క కాంతి, సూర్యుని వెలుగు పదార్థములను ప్రకాశింపజేయుచున్నవి. కాంతి, వెలుగు భాషకములు, పదార్థములు భాష్యములు. భాషకం అంటే లైట్ ఎమిటేషన్ అనమాట. లైట్ సూర్యుడి నుంచి కాంతి వెదజల్లుతుంది కదా, ఆ సూర్యకాంతి వలన మిగిలిన అంత ప్రపంచం, చీకటిగా ఉన్న ప్రపంచం వెలుతురులోకి వచ్చి అంతా కనపడుతుంది కదా, అట్లా. పదార్థములు దీపకాంతి లోపల, సూర్యుని వెలుగు లోపల ఉన్నప్పుడే ప్రకాశించు భాష్యములగును. లేకున్నచో అవి వానికి భాష్యములు కావు, ప్రకాశింపవు. కాబట్టి భాష్యము భాషకమునకు వెలుపలనుంటే చెప్పుటకు వీలులేదు. కావున ఆత్మ చైతన్యం చేత భాషింపజేయబడుతున్న శరీర ప్రపంచము ఆ చైతన్యం లోపల ఉన్నవని చెప్పవలేనే కానీ దానికి ఎలుపుల ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. కిరణములు వాని వలన కలుగుతున్న ప్రకాశము సూర్యుని కన్నా భిన్నంగా లేవు. అనగా భాషకము కన్నా భిన్నంగా కాదు. ఇల్యూమినేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇల్యూమినేటర్. భాషక స్వరూపమే భాసము. ఇల్యూమినేషన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఇల్యూమినేటర్. చైతన్యము ప్రకాశ రూపమై పూర్ణమై ఉన్నది. దాని చేత దేశకాలములు వ్యాప్తములై ఉన్నవి. టైమ్ అండ్ స్పేస్ పర్వేడ్స్ బై ఇట్. అది ఆ విధంగా అంతటను వ్యాపించి ఉండుట చేత అది పూర్ణమై ఉన్నది.
సూర్యకిరణములకు లోపల ఉండని వస్తువు ఎట్లు ప్రకాశింపదో అట్లే చైతన్యములకు లోపల ఉన్నది ఏదియు ప్రకాశింపదు. అంటే నీ కాన్షియస్‌లో ఉండాలని. అందువలన దేశ కాలములు ఆత్మ చైతన్యములకు లోపలే ఉన్నాయి. చూసారా ఎలా ఉందో? అంటే ఇక్కడ మనం ఆత్మ అనే పదార్థం వాడుతున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు వాడుతున్నారు. కావున ఆత్మ చైతన్యమును అవధిగా చేసి దానికి వెలుపల దేశ కాలములో ఉన్నమని చెప్పుటకు వీలు లేదు. కాబట్టి ఆత్మ చైతన్యమునకు వెలుపల బాహ్య ప్రపంచం అన్నది ఏదీ లేదు. లోపల వెలుపల అని నువ్వు ఏది చెప్పినను అది అంతయు అద్దంలో ప్రతిబింబం ఉన్నట్లు ఆత్మ చైతన్యమునందే ఉన్నది. అద్దంలో ప్రతిబింబం ఎక్కడ ఉంటది? దాని ఎదురుగుండా ఉంటే ఉంటుంది. అది లేకపోతే ఆ బింబం లేదు, ఏమీ లేదు. ఈ విధంగా ఆత్మ యొక్కటే సర్వ ప్రపంచమును తనయందే ప్రతిబింబింపజేయుచు స్వతంత్రంగా సర్వదా ప్రకాశిస్తూ ఉంది. ఈ ఆత్మయే పరాచితి త్రిపురా మహేశ్వరి. బ్రహ్మము, విష్ణువు, శివుడు, శక్తి అని అనేకుల చేత అనేక విధాలుగా పేర్కొనబడుచున్నది. ఆత్మకు చైతన్యమే స్వరూపము. సత్ చిత్ ఆనంద అంటారు కదా. చైతన్యము, చిత్ అంటే చైతన్యం. కాన్షియస్నెస్ పేరుతో మనం చెప్పుకుంటున్నాం. కాన్షియస్నెస్ అది ముఖ్యం. దానిని గూర్చి నామరూపములతో త్రిపురా మహేశ్వరి, విష్ణువు, శివుడు వర్ణించుట అంతయు అల్పమని, అన్ఇంపార్టెంట్ అని ఎరుంగుము. ఆ చైతన్యమును భాషకమని చెప్పుట కూడా సహజమైన వర్ణం కాదు. ప్రపంచము మనకు గోచరించుతున్నది కాబట్టి అది అట్లు ఆ చైతన్యము వలన భాషించుతున్నది కాబట్టి ఆ చైతన్యము భాషకమని మనం చెప్పుచున్నాం. అంటే యుటిలిటీ కోసం. అంతేగాని దానికి స్వతసిద్ధంగా భాషకత్వ లక్షణము లేదు. అది కేవల చైతన్యం మాత్రమే. కేవల చైతన్యం, అబ్సల్యూట్ కాన్షియస్నెస్. ప్రతిబింబము అద్దమునందు ఎట్లు ఇముడియుండునో అట్లే భాషకమైన చైతన్యమునందు భాష్యమైన జగత్తు అంటే ఇల్యూమినేటెడ్ వరల్డ్ ఇముడి ఉన్నది. ప్రతిబింబము అద్దమును ఎట్లు అతిక్రమించి ఉండదో అట్లే జగత్తు కూడా ఆత్మ చైతన్యమును అతిక్రమించి ఉండదు. నిండుగా గట్టిగా ఏకరూపంగా ఉన్న అద్దమునందు దానికి భిన్నంగా వేరొక పదార్థంగా ఒక నగరం ఉండుట ఇట్లు అసంభవం. అట్లే పరిపూర్ణ చైతన్యము ఏకరూపమును అయిన ఆ ఆత్మయందు దానికి భిన్నంగా వేరొక వస్తువు జగత్తు ఉండుట అసంభవము. ఎన్ని విధములైన ప్రతిబింబములు వచ్చుచూపోవుచునను అద్దము ఏ వికారము పొందక ఒక్క రూపంతోనూ పరిశుద్ధంగా ఎట్లు ఉండును, ఏకరూపంతో ఎలా ఉంటుందో అట్లే విచిత్రమైన జగత్ ప్రతిబింబములు ఎన్ని వచ్చుట పోచునను సృష్టియందు ప్రళయమందు ఆత్మ చైతన్యం కూడా ఏ వికారము పొందక ఏకరూపంగా పరిశుద్ధంగా ఉంది. అద్దమేంటి? అచేతనం. ఆత్మ చైతన్యం, అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్, చైతన్య ఘనం. ఆత్మ చైతన్య ఘనము, అబ్సల్యూట్ ఇంటెలిజెన్స్, స్వతంత్రం, ఇండిపెండెంట్. ఎదుట వస్తువు ఉన్నప్పుడే అద్దమునందు ప్రతిబింబం కనిపిస్తుంది. కానీ ఆత్మకు అలా కాదు. ఆత్మయందు ప్రతిబింబం కనిపించుటకు దానికి ఎదురుగా ఏరొక వస్తువు ఉండక్కర్లేదు. అది తన స్వాతంత్రం యొక్క మహిమ వలన రెండో వస్తువే లేకుండా తనయందే చరాచరమైన జగత్తు అంతా భాషింపజేయుచున్నది. కుండ రూపం పొందుటకు కుమ్మరివాడు వాని దండము నిమిత్తము కారణం, మట్టి దానికి ఉపాదాన కారణం, బేస్ అన్నమాట. ఈ కారణములు ఏవీ లేకుండా కానీ ఆత్మ తనయందే ఈ జగత్తును భాషింపజేయుచున్నది. అయ్యా, ఇది ఎట్లు సంభవం అని సందేహింపకు. నీ మనః ప్రపంచమనే పరిశీలించము. అంటే ఇక్కడ కంపారిటివ్గా, అంటే మనసులో పుట్టిందే, మన లోపల ఉన్నదే బయట భావనా శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ సంశయాలు నివృత్తి చేయడం కోసం అనేక విధాలుగా
ఆ తంగడ కుమారుడు ఈ ఈ యొక్క మహారాజుకు చెప్తున్నాడు, నీ సంకల్ప మాత్రం చేతనే కదా నీ మనసునందు ఒక ప్రపంచం భాషించుచున్నది. అద్దమునకు ఎదురుగా వస్తువు వలె నీ మనసునందు వేరొక వస్తువు ఏముంది? నీ మనసులోనే అన్నీ ఊహించుకున్నావు. ఏ వస్తువు లేకుండానే ఊహించుకోవచ్చు. ఆ ప్రపంచమంతయు నీ మనసే తప్ప మరొకటి కాదు. మనసునందు పూర్వ సంస్కారములున్నాయి. ఇక్కడ కీ పాయింట్స్ అవన్నీ. మనసునందు పూర్వ సంస్కారాలున్నాయి. వాని యొక్క ప్రతిబింబములు మనసునందు రూపొందును అని నువ్వు అనవచ్చు. కానీ మట్టి తనంత తాను మట్టిగానే ఉంటుంది. కానీ కుండ కాజాలదు. అద్దమునకు ఎదురుగా మట్టి ఉన్నప్పుడు మట్టి తప్ప కుండ ఎట్లు ప్రతిబింబింపదో అట్లే మనసు చెంత సంస్కారములు ఉన్నచో నామరూపాత్మకమైన ప్రపంచం ఎట్లు ప్రతిబింబించును. కావున ఆత్మ యందు జగత్తు భాషించుచుండుట అద్దమునకు ఎదురుగా వస్తువు కావలసినట్లు వేరొక వస్తువు అక్కర్లేదు. అలాగే ఇట్లా ఆత్మయందు బాహ్య పదార్థములు ఉన్నట్లు తోచుచుటయే మొదటి సృష్టి. ఇట్లు ఆత్మయందు బాహ్య పదార్థం ఉన్నట్లు తోచుటయే మొదటి సృష్టి. అది ఏ అవిద్య, తమస్సు అని చెప్పబడుతుంది. ఇవి ఇక్కడి నుంచి ఇక్కడ మనకు చాలా డెప్త్గా వెళ్తున్నాము. ఎందుకంటే స్ట్రిక్ట్గా మరి పూర్వం చూడని వారు కొత్తగా చూస్తున్నట్లయితే, కొత్తగా వింటున్నట్లయితే ప్రీవియస్ ఎపిసోడ్స్ వినాలి, కంపల్సరీగా ఫాలో అవ్వాలి. రైట్. పూర్ణమైన వస్తువు ఒక అంశగా తోచుడయే అవిద్య. ఉన్నదంతా పూర్ణమే. పూర్ణమాదాయ పూర్ణమిదం పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతే అని, అంటే పూర్ణం నుంచి పూర్ణం తీసేసినా మళ్ళా పూర్ణానికి పూర్ణం కలిపినా పూర్ణమే అన్నట్టు మనకు శరీరమునందు నేను అను భావన పూర్ణంగా వ్యాపించి ఉన్నది. కానీ శరీరము నుండి ఏదైనా ఒక అంగము ఖండించినప్పుడు ఒక అంగము నందు నేను అను భావన ప్రసరించడం లేదు. అట్లే అఖండము పూర్ణమైన ఆత్మ యొక్క ఒక అంశమునందు ఆత్మస్వరూపము తోచుతుంట అవిద్య. ఆ విధంగా మనం అనేక ఆత్మలు అని అనుకోవడం అవిద్య అన్నట్టు. ఉన్నది ఒకటే ఆత్మ, త్రిపుర. ఆ త్రిపుర నుంచే అనేకంగా మనం భావనతో మనం అనేకంగా కనపడుతున్నాం. దీనిని అవ్యక్తమైన జలశక్తి అని చెప్పుతున్నాను. తరంగములు లేకుండా నిశ్చలంగా ఉన్న సముద్రమునందు దాని అందరి జలమే అనంతమైన భిన్న తరంగాలుగా రూపొందినట్టు సృష్టి యొక్క ఆరంభమునందు అఖండము పూర్ణము నిశ్చయమైన ఆత్మయందు దాని అందరి చైతన్యము నుండి అనంతములైన చిదంశలు ఉదయించును. అన్ని తరంగములు సమానంగా ఉన్న జలం వలె అన్ని చిదంశలయందును సమానంగా ఉన్న చైతన్యము శివతత్వమందురు. చిదంశలు పుట్టుటకు పూర్వమున్న నిశ్చలమైన ఆత్మను పరశివతత్వం అని అంటారు. ఇహము పరము అది కదా. ఒక్కొక్క చిదంశలో సామాన్య చైతన్యగా ఉన్న శివతత్వము నేను నేను అని అనుకుంటా శక్తి అను తత్వముగా చెప్పబడుచున్నది. ప్రతి ఒక్కరిలో అనేక ఇప్పుడు ఉన్నది పూర్ణం, ఉన్నది పూర్ణాత్మం, లేదా ఉన్నది ఆ మహా చైతన్యం. ఆ మహా చైతన్యం నుంచి అనేక అంశాత్మలుగా చిదాంశాలుగా వచ్చినప్పటికీ చివరికి చిదాంశ అంటే చూడండి, మనము నేను నేను అని అనుకుంటా శక్తి అను తత్వంగా చెప్పబడుతున్నది. ప్రతి ఒక్కరిలో నేను నేను అని మనం అనుకుంటాం, అలా భావిస్తున్నాం కదా. ఆ విధంగా అవిద్యయే వెలుపలనున్న వేరొక వస్తువు వలె చిదంశలకు తోచుతుండను. అది జగత్తు అను చిత్రమునకు ఆధారం. నేను నేను అని అనుకొనుచున్న శివతత్వము బాహ్య పదార్థంగా తోచుతున్న అవిద్యను చూసి ఇది నేను ఇది అని తలంచున్నప్పుడు సదాశివతత్వము చెప్పబడుతున్నది. అది అవిద్య అయినట్లుగా అనుకొనుచు ఇది నేను అని తలంచినప్పుడు ఈశ్వరతత్వం అగును. ఈ విధంగా అనగా చైతన్యము ప్రధానమై అవిద్యను ఆవరించినప్పుడు సదాశివతత్వంగా, అవిద్య ప్రధానమై చైతన్యంను ఆవరించినప్పుడు ఈశ్వరతత్వంగా,
ఈశ్వరతత్వమునందు చైతన్యం అప్రధానమై అవిద్య ప్రధానమవుతుంది. సదాశివతత్వమునకు ఈశ్వరతత్వమునకు గల భేదమును అభేదమును విమర్శించి గ్రహించుట శుద్ధ విద్యాతత్వం. నేను ఇది అని, నేను ఇది, నేను అది, నేను అను రెండు విధాల భావనల యందు అంతర్గతంగా ఉన్న నేను అను చైతన్యం గుర్తించుట శుద్ధ విద్య. శివము, శక్తి, సదాశివము, ఈశ్వరము, శుద్ధ విద్య అను ఈ 5 తత్వములందు అవిద్య ప్రబలంగా నుండును. అనగా అది జడరూపమై కార్యంగా పరిణమింపదు. అందువలన అద్వితీయమైన ఆత్మ చైతన్యం గోచరించునే ఉండును. ఈ కారణము చేత 5 తత్వములు శుద్ధ తత్వములందురు. అవిద్యయే జడశక్తి, అది భేదశక్తి. శుద్ధ తత్వములు సృష్టికి పిమ్మట జడశక్తి బలమును పొంది ప్రధానమై చైతన్యమును ప్రధానమగును. వస్తువును ధర్మి అని, దాని గుణమును ధర్మం అని చెబుతారు. వస్తువు ప్రధానము, దాని గుణం అప్రధానము. ఇచ్చట జడశక్తి ధర్మి అయి చైతన్యము దానికి ధర్మంగా నుండును. శుద్ధతత్వములు 5 యందును చైతన్యము ధర్మి అయి జడశక్తి ధర్మంగా నుండును. ఏంటంటే మనం ఒక మ్యాథమెటికల్ ఫార్ములా లాగా చక్కగా విడిగా రాసుకుంటూ దానికి దీనికి కనెక్షన్ డాట్స్ మనం కలుపుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు భేదబుద్ధి ప్రబలమై అంటే మనకి ఏమేమి జరుగుతుంది, మాయ మనం ఎలా ఉన్న మూలం నుంచి వచ్చాం. ఆ మూలతత్వాన్ని మర్చిపోయి మనం ఏ విధంగా అనేక విధాలుగా మనం భిన్న భిన్న స్వరూపాలుగా చెప్పుకుంటూ భిన్న భిన్న విధాలుగా అనుకుంటూ భావన బట్టి భవతి అవుతుంది, జరుగుతూ ఉంది. ఏ విధంగా ఉన్నదొకటే మూలం, ఉన్నదొకటే సత్యం, ఉన్నదొకటే దైవం, ఉన్నదొకటే ఆత్మ, అనేక ఆత్మలుగా అంటే అర్థం పగిలిపోయి అనేక వేలాది సూర్యులు ఉన్నట్టుగా ఏ విధంగా కనపడుతుందో ఈ విధమైనటువంటి వ్యవహార శైలి అంతా ఉంది. ఇంకొంచెం ఇలాగే మళ్ళా మనం ఇంకా ఈ విధంగా మాయ చేత మనం అంటే మనం నేను చేస్తున్నాను నేను అనే భావం లేదు. ఉన్నదంతే ఆ నేనే పెద్ద నేను. కానీ ఇది మనం ఈ చిరు నేను అనుకుంటూ ఎలా ఉంటున్నామో, ఈ అవిద్య ఏమిటి అనే విషయాలు ఏ విధంగా జడశక్తి ధర్మంగా ఉంది, భేదబుద్ధి ప్రబలమై ఉంది, ఈ మాయ ఏ విధంగా మాయతత్వమైంది, మాయ చేత ఆవరింపబడిన చైతన్యము సంకుచితం ఎలా అయింది, ఇవన్నీ కూడా మన భావన రీతి. ఏ విధంగా అనుకుంటున్నాం, ఏ విధంగా అనుకుంటున్నాం. అప్పుడు కళ, విద్య, రాగము, కాలము, నీతి అని 5 కంచుకముల చేత చుట్టబడి చైతన్యం పురుషులకు. ఇట్లా ఈ కాలము, కాలానికి పరిమితము, ఇట్లా ప్రతిదీ కూడా మన భావన రీతి. కొంచెం కర్తృత్వం కళ, కొంచెం తెలిసి ఉండుట అవిద్య, కొంచెం కర్తృత్వం నేను చేస్తున్నాను అనేది కళ, బాగుంది. కొంచెం తెలిసి ఉంటే అవిద్య. ఇది నాదియగును గాక అను కోరిక రాగము. ఆయుష్ను అనుసరించి దినము, మాసాలు, సంవత్సరాలు ఈ లెక్క వేస్తాం అను పరిగణనమే కాలం. ఇవన్నీ మనం అనవసరంగా అంటే మెర్ధాదులో పొత్తిగుడ్డలు చుట్టుకున్నారంటారే, ఆ విధంగా మనం ఏ విధంగా మన చుట్టూ మాయ అల్లుకుంటున్నాము, ఏ భావనతో అల్లుకుంటున్నాం అనే విషయాన్ని చెప్తున్నారు. ఈ 4ంటికి లోబడి ఉండేది నియతి. పరమశివునికి సర్వకర్తృత్వములు, సర్వజ్ఞత్వము, నిత్య తృప్తత్వము, నిత్యత్వము, స్వాతంత్రము 5 శక్తులు ఉన్నాయి. అవి సయేచితములై 5 కంచకములైనాయి. ఈ 5 కంచకములు చేత చైతన్యమునకు పురుషుడను వ్యవహారం ఏర్పడుచున్నది. జనుల యొక్క విచిత్రములైన కర్మ సంస్కారములు అనాదిగా ఉన్నాయి. సృష్టి యొక్క ఆరంభమున ఆ సంస్కారములని ఒక పెద్ద ముద్దవలే చైతన్యములోని జ్ఞానశక్తిని ఆశ్రయించి ఉన్నాయి. ఆ సంస్కారముల ముద్దను ప్రకృతి అందరూ పుణ్యములు, పాపములు, మిశ్రమములు అవన్నీ కలుపుకున్నాం అని. అన్ని కర్మలు 3 విధాలుగా ఉన్నాయి. పుణ్యాలు, పాపాలు, మిశ్రమములు అని కర్మలు 3 విధాలుగా ఉన్నాయి. కర్మల గురించి మనకు తెలుసు. సంచిత కర్మ, ఆగామి కర్మ,
ప్రారబ్ధ కర్మ. అందువలన మన సంస్కారములకు ముద్దయ్యే ప్రకృతి కూడా సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని 3 రూపాలుగా విభజింపబడింది. జీవులకు సంబంధించిన ఈ ప్రకృతియే ఒక దశయందు చిత్తమని చెప్పబడుచున్నది. ఇది గాఢ నిద్ర యందు ప్రకృతి అని, జాగృత స్వప్నముల ఆరంభములకందు చిత్తమని చెప్పబడుచున్నది. వాసన యొక్క ముద్దగానున్న ఈ ప్రకృతియే అవ్యక్తమని చెప్పబడుచున్నది. వాసనల సముదాయముతో అనగా ప్రకృతితో కూడిన చైతన్యము చిత్తము. పురుషుడి యొక్క వాసనలు వివిధాలుగా ఉంటాయి. దాని యొక్క భేదములు బట్టి పురుషుల చిత్తములు భిన్నముగా ఉన్నది. సుషుప్తి యందు వాసనలు అవ్యక్త స్థితిని అన్మానిఫెస్టెడ్ స్టేట్ అంటారు. కుండలు మట్టి ముద్దలైనట్టు పురుషుల యొక్క భిన్నములైన చిత్తములన్నీ గాఢ నిద్ర యందు ప్రకృతి అగును. ఈ విధంగా ఇది జస్ట్ మ్యాథమెటికల్ ఫార్ములా ఏ విధంగా మనం అల్లుకున్నాము అనే విషయాలని విస్తారంగా వివరణాత్మకంగా చెప్తూ అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా అంటే ప్రతిదానికి మనం ఒక మ్యాప్ లాగా గీసుకొని ఒక్కొక్క దాన్ని మనం ఏ విధంగా అల్లుకుంటూ వచ్చామనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ మళ్ళా కథాంశంలోకి వచ్చేస్తే, నేను శైలలోకమునందు ఏకదిన రూపమున ఏ కాలమును గూర్చి భావించెనో ఆ కాలమునే బ్రహ్మ 120 కోట్ల సంవత్సరాలుగా భావించాడు. భావన స్వాతంత్రం గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. నేను శైలలోకములో ఏక దిన రూపమున ఏ కాలమును గురించి భావించితునో ఆ కాలమునే బ్రహ్మ 125 కోట్ల సంవత్సరాలుగా భావించాడు. అదేమో అక్కడ లోపల ఉండి ఆయన ఒకరోజు అనుకున్నాడు. ఈయన బ్రహ్మ ఏమనుకున్నాడు? ఆ ఒక్కరోజు కాలాన్ని 120 కోట్ల సంవత్సరాలు అనుకున్నాడు. అంచేత బాహ్య ప్రపంచం అతని భావన రీతిని బట్టి అక్కడ బాహ్య ప్రపంచం భాషిస్తుంది. అంటే లోపల ఏది ఉందో బయట అది కనపడుతుంది. ఇక్కడ ఈ గండశైర్యంలో ఇతనేమనుకున్నాడు? ఒకరోజు అనుకున్నాడు. బాహ్యంగా బ్రహ్మ ఏమనుకున్నాడు? 120 కోట్ల సంవత్సరాలు అనుకున్నాడు. ఆ విధంగా అక్కడ సుదీర్ఘమైపోయింది. ఆ కారణం చేత ఒక కాలమే, కాలం ఒకటే. శైలలోకంలో అల్పంగా, బాహ్యకాలంలో దీర్ఘంగా భాషించింది. అంటే భావన భాషించండి అన్న మన భావన ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇట్లే బ్రహ్మ శైలమును గురించి అరకోసు మాత్రమే భావింపక బయటకు వచ్చిన తర్వాత బాహ్య ప్రపంచంలో ఈ బ్రహ్మ సృష్టిలో అది ఒక గండశైలము 1/2 మైలు ఉంది. అంత పెద్ద ఒక పెద్ద బండ. అది బ్రహ్మ దృష్టి. కానీ ఇతను లోపలికి వెళ్ళినప్పుడు అది మహా యూనివర్స్ అయిపోయింది. అదే అక్కడున్న విశేషం. అనంతంగా అన్ఎండింగ్ స్పేస్, అనంతమైనటువంటి ప్రదేశం. ఆ విధంగా అతనికి తోచింది, భావించాడు. అందువలన నీకు అది అనంతంగా తోచింది. ఈ విధంగా ఈ 2 సత్యము అసత్యము కూడా అవుతున్నవి. చూడండి, ఒక చోట ఒకే భావన 2 విధాలుగా, ఒకటి సత్యము అసత్యం. నువ్వు కూడా నీ మనసునందు మొదట క్రోసు మాత్రమైన ప్రదేశము సూక్ష్మమైన కాలమును భావింపు. తర్వాత ఆ ప్రదేశం నుండి అనంతమైన యోజనములు, ఆ కాలంలో అసంఖ్యాకములైన సంవత్సరాలు భావించు. నువ్వు ఎంతవరకు అట్లు భావిస్తావో అంతవరకు నువ్వు అట్లాగే భాషిస్తూ ఉంటావు. ఆ విధంగా చిదాత్మక రూపం నందు ఎలుపలనున్నట్లుగా ఈ జగత్తు భావన మాత్రంగానే భాషిస్తుంది. యద్భావం తద్భావతి. అంటే ఈ విధంగా ఎంతో సైన్స్ ఉంది. సైన్స్ పరంగా మనకున్న సంశయాలన్నింటినీ అనేక రూపాలుగా, అనేక విధాలుగా చెప్తూ వచ్చారు. అంటే ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఒకదానితోటి కనెక్షన్ ఇచ్చుకుంటూ. ఇక్కడ గోడ మీద కనిపిస్తున్న బొమ్మ గోడ కన్నా అన్యమైన వస్తువుగా ఎట్లా కాదో అట్లే ఆత్మకు ఎలుపలున్న అట్లుగా తోచున్న అవ్యక్తమును గోడపై భాషించుతున్న జగత్తు అను చిత్రం కూడా అవ్యక్తము కన్నా భిన్నం కాదు. అంటే బయటికి ఏం కనపడదు, లోపల ఉన్నది, మనసు లోపల ఉన్నది బయట కనపడదు. కానీ లోపల ఉన్నదే బయట అవుతుంది. గోడ మీద కనిపించుతున్న బొమ్మ గోడ కన్నా అన్యమైన వస్తువు ఎట్లు కాదు. గోడ మీద బొమ్మ గోడ మీదే ఉంది, గోడ కంటే డిఫరెంట్ ఏం కాదు కదా అంటాం.
అలాగే ఆత్మకు వెలుపల ఉన్నట్లుగా తోచుచున్న అవ్యక్తమును గోడపై, అంటే ఇక్కడ ఏమైంది? ఆత్మకు వెలుపల ఉన్నట్లుగా తోచుచున్న అవ్యక్తమును గోడపై భాషిస్తున్న జగత్తు అను చిత్రం కూడా అవ్యక్తము కన్నా భిన్నంగా కాదు. చిదాత్మయందు తోచుతున్న అవ్యక్తమైన చిదాత్మ కన్నా అన్యం కాదు. అంటే మన లోపల ఏ విధంగా భావిస్తామో అదే బయట జరుగుతుంది. అలాగే బ్రహ్మ భావన వలన ఈ జగత్తంతా కూడా స్థిరంగా ఉంది అనే అంశం. ఈ విధంగా చెప్తున్నప్పుడు దీనికి ఈ యొక్క తంగనపుత్రుడు బోధింపగా మహాసేనుడు జగత్తు సత్యము, దేహము నేను అను మొదలైన భ్రాంతి నుండి చిదాత్మ తప్ప మరొకటి ఏదీ లేదు. ఉన్నదంతా చిదాత్మే తప్ప వేరేదేదీ లేదు. చూడండి ఇక్కడ ఆయన ఏ విధంగా బయటపడిపోయాడు? జగత్తు సత్యము, దేహము నేను అను మొదలైన భ్రాంతి. జగత్తు సత్యము, దేహము భ్రాంతి. దేహము నేనేమో దేహము, ఈ జగత్తు అంతా సత్యము అని అనుకున్నాడు. ఈ రెండు కూడా భ్రాంతులే. వీటి నుంచి బయటపడ్డాడు. అలా బయటపడ్డ వలన కామ క్రోధ రహితుడై సమాధి యోగాన్ని అభ్యసించి భావనా సిద్ధి చేసి సృష్టి యందు స్వతంత్రమును పొంది చిరకాలమున విహరించి అభాస మాత్రంగా తోచుతున్న శరీరమును కూడా త్యజించి విదేహముక్తి పొందాడు. విదేహముక్తి. కావున భార్గవ, ఈ జగత్తు ఇది సత్యము అని నీ భావన మాత్రమే విచారించడంతో ఈ భ్రాంతి పోతుంది చెప్పాను. ఇక్కడ కీ పాయింట్లు ఏమంటే, ఇప్పుడు వచ్చేసరికి కాలప్రియ వ్యాఖ్య ఉంటుంది. ఈ భావన సిద్ధి గురించి మనం బాలప్రియ వ్యాఖ్యానం వెళ్ళాలన్నప్పుడు టేక్ లాంగ్ టైం అవుతుంది. ఇప్పటికీ కొనసాగిద్దాం. బాలప్రియలో భావనా బలం యొక్క సామర్థ్యం ఎట్టుదో నిరూపించటయే ఇందరి మహాసేనుని వృత్తాంతం ప్రధాన తాత్పర్యం. అంటే భావన సామర్థ్యం. ఇక్కడ భావన సామర్థ్యం అయినను ఇందులో విశేషము అనేక విశేషాలు చెప్పారు. తంగణ కుమారుడు యజ్ఞాశ్వమును బంధించుట మొదటి విశేషం. సమాధి యందున తన తండ్రికి ఆ మార్గమును పోవుచున్నవారు వచ్చి నమస్కరించునా లేదా అను విషయమును సాధారణ మునిబాలకులకు పట్టదు. ఒకవేళ వారు ఆ విషయమును గమనించినను ఈ రాజపుత్రులు గర్వితులు పెద్దలను గౌరవించరు అని అనుకుంటారు. వారితో ఆ విషయం కలహింపరు. ఒకవేళ కలహించినను యజ్ఞాశ్వమును బంధింపవలసిన తలంపు వారికి రాదు. మరి తంగనపుత్రుడు ఏమిటి? అతడు క్షత్రియుడొగుట వలన ఇందుకు కారణం. అతని తల్లిదండ్రులు క్షత్రియులే. ఇక్కడ అసలైన రహస్యాలు బయటకు వస్తాయి. తంగనుడు ఆత్మజ్ఞానం నుండి విరక్తుడై 10 కోట్ల ఏండ్లు తపస్సు చేశాడు. అతని భార్య అతను సేవిస్తుంది 10 కోట్ల ఏండ్లు. ఇక్కడ కీ పాయింట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. మన ఏ విధంగా అన్ని కోట్ల సంవత్సరాలు ధ్యానం చేసినా మన వాసనలు ఈ విధంగా పోతాయా పోవా అనే విషయాలు అక్కడ తెలిసిపోతాయి. అతని భార్యయు అతను సేవిస్తూ ఆత్మజ్ఞానం ఉంది అట్లే తపస్సు చేస్తుంది. ఆత్మజ్ఞానం కలిగి కోట్ల ఏండ్లు తపస్సు చేసినను ఆమె యందు క్షత్రియ రక్తగుణం మారలే. ఆ క్షత్రియ తత్వమే కుమారునికి సంక్రమించింది. అతడు కూడా తండ్రి వలన ఉపదేశం పొంది యోగ విద్యనే కాక ఆత్మజ్ఞానం కూడా పొంది గొప్ప తపస్సు చేశాడు. గండ శైలం నందు అతడు ఒక లోకాన్ని సృష్టించుకోగలిగాడు. అంతేకాదు అతని బోధ చేత మహాసేనుడు ఆత్మజ్ఞానం పొంది జీవన్ముక్తుడయ్యాడు. ఇంత వాడైనను అతని యందు క్షత్రియ తత్వము పోలేదు, బ్రాహ్మణత్వం కలగల. అందువలనే అతడు ప్రతిదినము శైలలోకంలోకి పోయి దాన్ని పాలిస్తూ క్షత్రియ సహజ గుణముల అధికార వాంఛను తీర్చుకొనుచున్నాడు. క్షత్రియ వృత్తి ఇట్లు కొనసాగించుట వలన యజ్ఞాశ్వమును రాజపుత్రులు చూచినంతనే అతని యందు రాజసం పొంగి అశ్వమును బంధించి తన మహావీరత్వాన్ని ప్రకటింపవలెనను ఆవేశం కలిగింది. ఆ ఆవేశం చేత నేను మునికుమారుడును తాపస వృత్తిలో ఉన్నాను అన్న ఆలోచన మర్చిపోయాడు, కలగలేదు. అందువలన అతడికి తాపస స్వభావములకు విరుద్ధంగా పెద్ద యుద్ధం చేసి అతడు ఏం చేశాడు? తాపస స్వభావానికి విరుద్ధంగా పెద్ద యుద్ధం చేసి అశ్వమును రాజపుత్రులను బంధించాడు.
దీనివలన ఎంతో తపస్సు వ్యయమైపోయి తాను చేసిన తప్పు ఎట్టిదో తండ్రి ఏమన్నాడు, అరే బాబు ఇది రాక్షసుల లక్షణము, మునులకు తగదు అని మందలించు వరకు అతనికి తోచలేదు. కుమారుని స్వభావమునకు కారణము నిరూపించుటకే తంగనుడు వారి జన్మ వృత్తాంతం వివరించాడు. దీన్ని బట్టి ఎంత తపస్సు చేసినా జన్మ వలన సిద్ధమగునట్టి వర్ణముల యొక్క లక్షణములు మార్పు పొందుట ఎంత అసాధ్యమో స్పష్టమవుతుంది. సమాధి స్థితికి వచ్చిన సాధకురాలికి పుత్రుడు దయించుట రెండవ విశేషం. ఆమె సమాధి స్థితికి వచ్చింది, 10 కోట్ల సంవత్సరాలు ధ్యానం చేసింది. మరి ఈమెకి పుత్రుడు ధరించుట రెండో విశేషం. తంగనుడు విరక్తుడై తపోవనానికి రాగా భార్య వెంట వచ్చింది, కానీ ఆమెకు కామవాసన పూర్తిగా నశించలేదు. అయినను పతివ్రత కావున కామభోగమును ఆపేక్షింపక భర్తను సేవిస్తూ ఉంది. ఆత్మజ్ఞానం ఉంది. భర్తతో పాటు కోట్ల కొలది సంవత్సరాలు సమాధిలో ఉంది. కానీ ఆ అతృప్తమైన అన్సాటిస్ఫైడ్ సెక్సువల్ డిజైర్ అన్నమాట, అతృప్తమైన కామవాసన ఆమెకు కూడా తెలియకుండా నిగూఢమై సప్రెస్ అయి ఆమె మనసునందు దాగి ఉంది. పుత్రుడు పొందవలసిన ప్రారబ్ధ కర్మ కాలవశమున అప్పటికీ పక్వమై పైకి వచ్చి నిగూఢమైన కామవాసనను వెలికి తెచ్చి విజృంభింపజొచ్చింది. ప్రారబ్ధ వేగం వల్లనే ఆమె అంత తపశక్తి కలిగి ఉండి కూడా ఆ కామ విజృంభణను సహింపలేకపోయింది. విశ్వామిత్రుని తపోభంగమునకు మేనక కారణమైనట్లు ఆమె తపోభంగమునకు కారణమేది కనిపింపదు. అందువలన ప్రారబ్ధమే కారణమని చెప్పవలసి ఉన్నది. విధివంశమున అట్లే జరిగినదని తంగండు కూడా చెప్పి ఉన్నాడు. కావున కామాది వాసనలు వివేకములతో కూడిన అనుభవం చేత నశింపవలే. వివేకంతో కూడిన అనుభవం చేత నశింపవలే, లేదా ఆత్మవిచారం చేత నశింపవలే. కామము క్రోధము మొదలగు భావములు మనసులో పైకి వచ్చినప్పుడు ఇదిగో కామము వచ్చుచున్నది, ఇదిగో క్రోధం వచ్చుచున్నది, ఆక్రమించుతున్నది, దీనికి నేను లోబడకూడదు, ఇది నా స్వరూపం కాదు అని తొలగించుకున్నచో వాసనలను క్రమక్రమంగా క్షీణించి నశించును. ఇదే విధమైనటువంటి బోధ అనాగామి అంటే మళ్ళా తిరిగి ఇక్కడికి రావాల్సిన అవసరం లేనటువంటి స్థితి బుద్ధుడు యొక్క బోధలో ఉంటుంది. మళ్ళీ తిరిగి ఇక్కడ భూమి మీద పుట్టాల్సిన అవసరం లేదు. అనాగామి అంటే ఇక్కడ ఈ యొక్క ఇవన్నీ ఈ అవేర్నెస్లో క్రోధము కామము వీటన్నిటి అవేర్నెస్లో తొలగించుకోవటం వల్ల అనాగామికి స్టేటస్కి వెళ్ళిపోతాం మనం. అదే విషయాన్ని ఇక్కడ మరో రూపంలో చెప్తాను. నిద్రయందు వలె సమాధి యందు ఎన్ని లక్షల కోట్ల ఏండ్లు సుఖముగానున్నను మనసునకు క్షాళనం జరగదు. ముందు మనసు ప్యూరిటీ అవ్వాలి కదా. అందుకోసమే మన ధ్యానము సాధన. సో మరి అలాంటి విశేషాల గురించి మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎందుకంటే అంటే ఒక పూర్తి ఏమో చేయాలి, సుదీర్ఘం అవుతుంది. సుదీర్ఘమైనప్పుడు మీరు మళ్ళా చూడగలగడానికి సమయం వెచ్చించాలి. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఈ కొరవంతా కంప్లీట్ చేసుకుందాం. అలాగే జ్ఞానకంఠ సారం అనేది కూడా చాలా సుదీర్ఘమైన చాప్టరే ఉంటుంది. అది కూడా ఎనీహౌ జ్ఞానకంఠ సారం పర్వాలేదు, ఇది సుదీర్ఘమైన. సో థ్యాంక్ యూ అప్ టు నౌ మాస్టర్స్. ఇక్కడ మనం కొంత కాంప్లెక్స్గా ఉన్న విషయాలని జాగ్రత్తగా వింటూ పాస్ చేసుకుని రాసుకుంటూ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం పెట్టుకున్నప్పుడు కనెక్టివిటీ అనేది వస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇంకా కావాలి అనుకున్నప్పుడు మనం స్క్రీన్ షేరింగ్లో వివరించుకోవచ్చు. ఎనీహౌ అది డైరెక్ట్గా మాట్లాడుకునే విధంగా మాట్లాడుకుంటేనే మనకు అది అవగాహన. సో థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్ అప్ టు నౌ.
ఇక్కడ రేపు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, నిద్రయందు సమాధి స్థితి. నిద్రలో కూడా సమాధి స్థితి. కానీ అక్కడ మనసు ప్రక్షాళన అవుద్ది. అవేర్‌నెస్ ఉండం కాబట్టి అక్కడ నిద్ర కూడా ఒక సమాధి స్థితి. అక్కడ అవేర్‌నెస్‌లో ఉంటే, అవేర్‌నెస్‌లో ఏ విధంగా ఉండాలనేది అదొక మెడిటేషన్ స్టేటస్. మనం ఎంతో అవేర్‌గా ఉండటం డే టు డే లైఫ్‌లో సతి మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఆనాపానసతిలో సతి అవేర్‌నెస్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మనం నిద్రలో కూడా అవేర్‌నెస్ అనేది ఒకటొస్తుంది. ఆ సమాధి స్థితిలో అవేర్‌నెస్ ఉంటారు. కానీ అక్కడ ప్రక్షాళన మనసును ప్రక్షాళన జరగదు. కానీ ఇదే కంపారిజన్ ఏం చేశారు? ఎన్ని లక్షల ఏండ్లు సుఖంగానున్నాను సమాధి స్థితిలో ఎన్ని లక్షల ఏండ్లు సుఖంగా ఉన్నాను. మనసు ప్రక్షాళన కాకపోతే ఎలా ప్రక్షాళన కాకపోతే ఈ విధమైనటువంటి స్థితి. 10,00,00,000 సంవత్సరాలు ధ్యానం చేసిందామె. మరి సప్రెస్ చేసినటువంటి ఆ కామ విచారణ అనేది బయటకొచ్చింది. ఆ సెక్సువల్ డిజైర్ సప్రెస్ చేసిన అన్‌సాటిస్ఫైడ్ సెక్సువల్ డిజైర్ బయటకొచ్చింది. బయటకొచ్చి దాన్ని ఆమె లోబడిపోవటం, పిల్లాడి పుట్టడం అనేది జరిగింది. అదంతా ప్రారబ్ధం అదన్నది చెప్పినప్పటికీ, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనే విషయాన్ని అది విచారం వల్లనే సంభవిస్తుంది. ఇది అవేర్‌నెస్ వల్లనే, ఎరుక వల్లనే సంభవిస్తుంది. వాటన్నిటిని అధిగమించటం. కోపం వస్తుందన్న ఎరుక ఉన్నప్పుడే కోపం మాయమైపోతుంది. అలాగే కామం వస్తుందని గమనించినప్పుడే మనకు దాని నుంచి బయటకొస్తాం. అప్పుడే మనం మళ్ళీ తిరిగి జన్మ ఎత్తాల్సిన అవసరం లేకుండా ఉంటాం. అందువల్లనే కుమారుడు రాజ్య పరిపాలన ఎందుకు కోరుకున్నాడు? వాని స్వభావం అతిక్రమించలేదు. అంటే ఒక ముని వృత్తిలో ప్రవేశించినప్పుడు ఏ విధంగా బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ఉండాలి. ఆ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ మనకంతా మన సాధనలోనే అంతా ఉంది. థాంక్ యూ మాస్టర్స్. ఇది జగత్తు యొక్క లక్షణాలు, భావనా సిద్ధి, భావన యొక్క అద్భుతాలు, మరికొన్ని విషయాలు తెలుసుకున్నాను. రేపటి ఎపిసోడ్‌లో మళ్ళా సెలవు. థాంక్ యూ. బాయ్. బాయ్. విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్ అందరికి కృతజ్ఞతలు. థాంక్ యూ.